సినిమా ఇండస్ట్రీలో కొందరి ప్రయాణం చూస్తే నిజంగా మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న పాత్రలతో కెరియర్ ప్రారంభించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తర్వాత పెద్ద పెద్ద హీరోలతో భారీ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో బండ్ల గణేష్ ఒకరు. నటుడిగా మొదలైన ఆయన జీవితం నిర్మాతగా ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లే వరకు ఎన్నో మలుపులు తిరిగింది. బండ్ల గణేష్ గారు తెలంగాణలోని షాద్నగర్ ప్రాంతానికి చెందినవారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. సినిమా రంగంలో ఏదో ఒక విధంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే పట్టుదలతో ఆయనలో ఉండేది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే పెద్ద పెద్ద అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన పరిచయాలను పెంచుకుంటూ ముందుకు సాగారు. నటుడిగా బండ్ల గణేష్ గారు అనేక సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా కనిపిస్తూ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెరపై ఎక్కువసేపు కనిపించకపోయినా తనదైన బాడీ లాంగ్వేజ్, మాట తీరుతోనే ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. బండ్ల గణేష్ గారి లక్ష్యం కేవలం నటుడిగా ఉండడం కాదు. ఒక సినిమా రంగంలోకి ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెద్ద సినిమాలు చేయాలనే ఆలోచన ఆయనకు ఉండేది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన నిర్మాతగా మారారు. నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలో అంజనేయులు ఒకటి. రవితేజ గారు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా బండ్ల గణేష్ గారు నిర్మాతగా తన ఉనికిని చాటుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన తీన్మార్ ఈ సినిమా ఆయన కెరియర్ లోనే ఒక ముఖ్యమైన అడుగు వేసింది. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా స్టార్ హీరోతో సినిమాని నిర్మించే నిర్మాతగా బండ్ల గణేష్ గారు పేరు బలపడింది. ఆయన కెరియర్ లో అసలు మలుపు మాత్రం గబ్బర్ సింగ్ సినిమాతో వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు హీరోగా, హరిశంకర్ గారి డైరెక్షన్ లో ఈ సినిమా 2012లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే బండ్ల గణేష్ గారు ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. గబ్బర్ సింగ్ విజయం తర్వాత బండ్ల గణేష్ గారు వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో బాద్షా సినిమాను నిర్మించారు. శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో బండ్ల గణేష్ గారి పేరు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల జాబితాలోకి చేరింది. బండ్ల గణేష్ గారు నిర్మాత మాత్రమే కాకుండా తన మాట తీరుతో కూడా అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమా ఫంక్షన్లలో ఆయన చేసే ప్రసంగాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తనకు నచ్చిన హీరోలను, దర్శకులను ఎంతో ఉత్సాహంగా ప్రశంసించడం ఆయన స్టైలే మారిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడే విధానం అభిమానుల్లో బాగా పాపులర్ అయ్యింది. సినిమా రంగంలో కొనసాగుతూనే బండ్ల గణేష్ గారు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు కూడా విస్తృతంగా చర్చకు వచ్చాయి. రాజకీయాల్లో ఆయన ప్రయాణం కూడా సినిమా కెరియర్ లాగే ఎన్నో మలుపులు చూసింది. తర్వాత మళ్ళీ సినిమాల వైపు కూడా ఆయన దృష్టి పెట్టారు. నటుడిగా కూడా అప్పుడప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు. అత్యంత గుర్తింపు తెచ్చిన రంగం మాత్రం నిర్మాతగా చేసిన సినిమాలే. బండ్ల గణేష్ గారి ప్రయాణంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారనే దానికన్నా ఎక్కడికి చేరుకున్నారనేదే. చిన్న పాత్రలు చేసే నటుడి స్థాయి నుంచి స్టార్ హీరోలతో భారీ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు. సాధారణ విషయం కాదు. ఆయన కెరియర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి, పరాజయాలు కూడా ఉన్నాయి. రాజకీయ ప్రయాణం ఉంది, వివాదాలు కూడా ఉన్నాయి. కానీ ఎన్ని పరిస్థితులను ఎదురైనా తనదైన స్టైల్తోనే ప్రేక్షకుల ముందుకు రావడం అదొక ప్రత్యేకత. బండ్ల గణేష్ గారి కథ కేవలం ఒక సినిమా నిర్మాతగా కాదు, అవకాశం కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తన స్థాయిని పెంచుకున్న వ్యక్తి కథ. నటుడిగా మొదలైన ఆయన ప్రయాణం నిర్మాతగా ఎదిగి రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ సినిమాలతో అనుబంధాన్ని కొనసాగించి ఆయన కెరియర్ లో టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. అందుకే బండ్ల గణేష్ గారు పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది కేవలం ఆయన నిర్మించిన సినిమాలు మాత్రమే కాదు, ఆయన ఎనర్జీ, ఆయన మాట తీరు, ఆయన సినిమా మీదున్న ఫ్యాషన్ కూడా. అదే ఆయనను టాలీవుడ్ లో మిగతా నిర్మాతల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.